श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। సారీ అంతా కూడా నేను ఐ మేక్ వీడియో యూట్యూబ్లో తెలిసి అవంతా కూడా దత్తాత్రేయ స్వామి కానివ్వండి, షిరిడి సాయి కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, మేము ప్లాన్ చేసి ఇలా గుళ్ళు కట్టాలి, ఇలా విగ్రహం చేయించాలి, ఏది చేయించలేదు. వాళ్ళు అలా వచ్చేసారు ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి మేము దత్తాత్రేయ స్వామి, ఒకరు వచ్చి సాయిని పెట్టుకుంటామని. ఒకరు అమ్మవారు అయితే ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ అంటే విశ్వగురుని శక్తి మీద మాస్టర్ గారు వర్క్ షాప్ చేస్తున్నారు. 2016 కృష్ణాష్టమి, శ్రీ కృష్ణాష్టమి రోజున ఇక్కడ అగ్నిస్థాపన జరిగి ప్రారంభించిన శమల విశ్వశక్తి కేంద్రము 2016 అంటే 20 years. నెక్స్ట్ ఆగస్ట్కి 20 years, 2 decades. అందరికి ఆహ్వానము. అప్పుడు అందరు రావాలని కోరుతున్నాము. మనం ఆ యొక్క అఖండ గురుసత్తా సంకల్పానికి నిలవడానికి మనం ఒక అందరం కూడా కలిసి ఆ సెలబ్రేషన్ చేసుకున్నాము. 20 సంవత్సరాలు అవుతుంది. 2016 ఇది 2026. అందరు శ్రీ కృష్ణాష్టమికి రావాలి. మేమంతా కూడా పెడతాము మన గ్రూప్స్లో. ప్లీజ్ అందరూ మళ్ళీ పెద్ద ఎత్తున వచ్చి మనం సెలబ్రేషన్ చేస్తూ ఈ విశ్వశక్తిని ఇంకా మొత్తం భూమిపైకి ప్రసరింపబడి సాధన చేసుకుందాం, మెడిటేషన్ చేసుకుందాం. అయితే ఆ శక్తి అలా అమ్మవారు ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ వర్క్ షాప్ జరుగుతున్నప్పుడు ఒకరు మాస్టర్ గారి శిష్యులే ప్రసాద్ రావు గారని, అమ్మవారు 7 feet tall అంటే 7 feet ఎత్తున్న అమ్మవారు అలా జరుగుతోంది వర్క్ షాప్. అది తీసుకొచ్చేసారు మాస్టర్ గారికి. చాలా సడన్ గా గిఫ్ట్ ఇద్దామని అమ్మవారిని పెద్ద ట్రక్లో మేము మాస్టర్ గారికి ఉన్నాము. కొంతమంది రండి అన్నారు. ఏం తీసుకొస్తున్నాను చూసాక అమ్మవారు అప్పటికప్పుడు అక్కడ కింద స్థాపించేసి అలా వచ్చేసారు దేవతలు. ఈవెన్ దత్తాత్రేయ స్వామి వచ్చే వరకు కూడా మాకు తెలియదు. ఇక్కడ రుక్మిణి కళ్యాణం చేయిస్తున్నాం. రుక్మిణి కళ్యాణం పూర్ణావతి రోజున దత్తాత్రేయ స్వామి వచ్చేసారు. మేము ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాం అన్నారు. అలా ఒక్కొక్క వర్క్ షాప్ చేస్తూ ఉన్నాం మేము. ఒక్కొక్క సాధన చేస్తుంటే అలా వచ్చేసారు దేవుడు. అమ్మవారు కూడా అలా వచ్చేసారు. ఏంటి ఇంత అద్భుతంగా ఇంత శక్తి అలా వచ్చేసిందని మాస్టర్ గారు అప్పటికప్పుడు స్థాపించేస్తారు, హారతి ఇచ్చేస్తారు, కొబ్బరికాయ కొట్టేస్తారు. అంతేగా కూర్చొని చేసే సాధన సూక్ష్మ లెవెల్స్ లో అమ్మవారిని స్థాపించేస్తారు. అది అయ్యాక 2011లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దుర్గా సప్తసతి యుక్త చండీ మహాయజ్ఞము దుర్గా నవరాత్రుల్లో చేస్తాం, శరన్నవరాత్రి. అలా 2011లో చేస్తూ ఉన్నాను నేను. విజయదశమి రోజు మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. విజయదశమి రోజున తర్వాత నెక్స్ట్ డే అయినాక శరత్ పౌర్ణమి అనుకోండి బయటకు వచ్చేసి నేను యజ్ఞం చేస్తున్నాను. వాళ్ళకి అన్ని కూడా చేస్తున్నాను. దుర్గా అమ్మవారి కవచము అదంతా చేస్తున్నాను. వచ్చేసి విజయ అమ్మవారిని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేద్దాము. అమ్మవారిని నేను విస్తృతపరచదలుచుకున్నాను. విశ్వకుండలిని శక్తిని ఇంకా మొత్తం విస్తృతపరచదలుచుకున్నాను. అసలు అది సూక్ష్మ లెవెల్లో చూస్తుంటే మా కళ్ళకు రేపే ఒక వెండి గ్లాసు మాస్టర్ గారే ఉన్న గ్లాస్ తీసుకురమ్మన్నారు. అప్పటికప్పుడు ఆవు పేడతోటి ఆలికించేసి ఆవిడ దగ్గరున్న ఆభరణాన్ని ఆ శక్తిలో అంతా కూడా తీసుకొచ్చేసి అందులో వేసేసి అప్పటికప్పుడు ఆయన చేస్తుంటే ఆ సాధన అసలు మాకే ఇట్లా అనిపించింది. అలా కొద్ది నిమిషాలు 5 minutes 10 minutes ఒక సాధన చేసి ఆ మహాశక్తిని అంతా కూడా ఆభరణంలోకి తీసుకొచ్చి ఆ గ్లాస్లో పెట్టి ఇక్కడ స్థాపన చేసేసారు మాస్టర్ గారు. స్థాపన చేసి తర్వాత విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఇలా లేదండి, ఇప్పుడు చూస్తున్నారు చూడండి, అలా ఉంటాయి. ఎంత గుంటలుగా ఉంటాయి. అలా ఇంత లెవెల్ లేదు. hundreds of లారీస్ మట్టి వేస్తే ఇవన్నీ అయ్యాయి. ఇలా కూర్చుంటున్నాము. ఈ హాల్ కానీ ఇవన్నీ మొత్తం ఇదంతా కూడా. సో
కాబట్టి ఆ అమ్మవారిని అక్కడ తీసుకొచ్చి స్థాపించేశారు మాస్టర్ గారు. ఆ తర్వాత చాలా అమ్మవారికి నాతోటి యుగంధర్ గారితో అమ్మవారికి పసుపు కుంకుమలతో ఉన్న అభిషేకములు అవన్నీ మాస్టర్ గారే చేస్తారు. ఎవరిని ఇలా పూజారులను ఏం పిలవరు, అన్నీ ఆయనే చేసేస్తారు. అంత అభిషేకాలు చేసి చీర కప్పేసి సరే మట్టి మెల్లగా కప్పేసి అలా పెట్టేశాక లోపలికి వచ్చాను. ఇంకా మాస్టర్ గారికి కావాల్సిన కొన్ని ఉంటాయి, సాధనలు చేసుకుంటా లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చాక నేనున్నాను. మళ్ళీ పిలిచారు, విజయ నేను అమ్మవారిని మరొకసారి చూడదలుచుకున్నాను. మొత్తం పెట్టేశాము. మళ్ళీ చూడటము, ఇంకా గురువు ఏం చెప్తా చేయాలి కదా. సరే మాస్టారు అన్నారు. సరే మాస్టారు ఓకే. బయటకు వచ్చారు. యుగంధర్ గారు విజయ తప్పితే ఎవరు అక్కడ రావద్దన్నారు. మేమిద్దరం చాలా మొక్కుకొని మెల్లగా ఆ మట్టి అదంతా తీసాక అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఉన్న విగ్రహం ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ మెల్లగా తీసి తర్వాత ఆ చీర కూడా మెల్లగా తీసాను. నీళ్లు బిందెల నీళ్లు మోసాను. పసుపు కుంకుమ ఎలా ఉంటుంది అమ్మవారు అనుకుంటూ మెల్లగా చీర కూడా తీసాక మీరు చూడాలండి, అమ్మవారి నుంచి ఒక గ్లో, ఒక పెద్ద ప్రకాశం వచ్చింది. ఇలా మీలాగనే ఒక 100 మెంబర్స్ వరకు ఉంది. అందరు పెద్దగా అరిశారు, మాత మాత అని అందరు ఏడ్చేశారు. ఒక పెద్ద గ్లో వచ్చేసింది అమ్మవారి మొహంలో నుంచి. మాస్టర్ గారు అప్పటికప్పుడు అలాగే చేతిలో పట్టుకొని హారతి ఏంటి కర్పూరంతో ఇచ్చేసాక కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయలో నుంచి పసుపు కుంకుమ అవే వచ్చేసాయి. మీరు ఎనర్జీస్ ఆఫ్ శంబల అని చూస్తే అందులో ఉంటాయి కానీ పసుపు కుంకుమ వదిలినట్టే వచ్చేసాయి 2 కొబ్బరి చెప్పలు. అక్కడ పెట్టేశాక మాస్టర్ గారు లోపలికి వచ్చేసాం. మళ్ళీ పెట్టమన్నారు, పెట్టేసాము. లోపలికి వచ్చాక మాస్టర్ గారు అన్నారు, మీతో ఆ మాటలు ఎందుకో వాళ్ళు పంచుకుంటున్నాను, షేర్ చేసుకుంటున్నాను. లోపలికి వచ్చాక అన్నారు, విజయ నేను ఇక్కడ శక్తి ఉందని నాకు తెలుసు కానీ ఇంత ఉందని నేను కూడా ఊహించలేదు. మాస్టర్ గారికి కూడా ఊహనందని శక్తి ఇక్కడ ఉంది. అలాంటి శక్తితో ప్రతి పౌర్ణమి రోజున ఈ మెడిటేషన్ ద్వారా ఆ విశ్వకుండలిని శక్తి మీలోకి ప్రసరింపబడే యొక్క మెడిటేషన్ ప్రతి పౌర్ణమికి చేయిస్తున్నాను. సింపుల్ గా అక్కడ రికార్డులో చక్ర ధ్యానము అని రాస్తున్నాను. ఇప్పటి నుంచి విశ్వకుండలిని శక్తి ధ్యానం అని రాయాలేమో అనిపిస్తున్నాను. అలా పెడితేనన్నా మీకు అందరికి అర్థమవుతుంది. సో అక్కడి నుంచి ఆ అమ్మవారు విశ్వకుండలిని శక్తి ప్రసరింపబడుతుంది. మీరు వచ్చినప్పుడల్లా కూడా అక్కడ నిల్చొని మీరు ఆ శిఖరంని దర్శించండి. శిఖరాన్ని దర్శించి మీ యొక్క కోరిక, మీ యొక్క ఇది చెప్పుకోండి. అక్కడ శిఖరం దగ్గర మీ సంకల్పం, కోరికలు చెప్పుకోండి విషయం. అలాగే ఆ యొక్క స్తూపం చుట్టూ కూడా, అందుకొరకే మాస్టర్ గారు ఏం పెట్టారు, శ్రీ గాయత్రి విశ్వకుండలిని మహాశక్తి స్తూపము. ఇవన్నీ మేము పెట్టిన పేర్లు కాదు, మాస్టర్ గారే పెట్టిన పేరు. ఆ స్తూపం చుట్టూ కూడా విశ్వకుండలిని శక్తి ప్రసరితమవుతుంది. మీరు ఇలా 5-6 o'clock వచ్చినప్పుడు ఆ చుట్టూ ఆరా దర్శించండి. స్తూపం చుట్టూ ఆరా చూడగలుగుతారు మీరు. ఆ ఆరా ని దర్శించండి. తర్వాత శిఖరం దగ్గర దృష్టి ఉంచండి. అక్కడ మీరు శ్వాస తీసుకుంటూ ఉండండి. మీ శ్వాస లోపలికి తీసుకొని 3 సార్లు ఆ శిఖరంని దర్శించి మీ విష్ అనుకోండి. తర్వాత 11 సార్లు ప్రదక్షిణ చేయండి 8 ఆకారం. ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన శక్తి కేంద్రం. ప్రతి నెల రండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి చెప్పండి, ఈ యొక్క శక్తిని అందించండి. మీ యొక్క చైతన్యము, మీ యొక్క కాన్షియస్నెస్ పెరుగుతుంది. వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనుకుంటే కాదు, వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే మీ యొక్క కాన్షియస్నెస్, మీ ఆరా కూడా పెరుగుతుంది.
మణిపూరక చక్రం దగ్గరికి తీసుకురండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. టెన్షన్స్ వస్తూ ఉంటాయిగా, అటు ఇటు అవుతుంటాయి. మళ్ళీ జాగృతం చేసుకొని ఆ శక్తిని మొత్తం నింపుకొని, ఎలాగైతే కార్లో ఫ్యూయల్ అయిపోతే మళ్ళీ పోసుకుంటూ ఉంటావా లేదా, అలాగే మళ్ళీ శక్తిని మొత్తం కూడా నింపుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. ఎన్నెన్నో కర్మలు రా బాబు. మాస్టర్ గారు ఇచ్చిన ఈ యొక్క వరము, గురుసత్తా ఇచ్చిన వరము, అఖండ గురుసత్తా ఇచ్చిన వరము. నువ్వు ప్రకృతిలో సృష్టిలో ఒక భాగాన్ని, కానీ నీకు ఆ నియమాలు తెలియదు. ఒక ఆఫీస్ లో పోతేనే ఎన్నో రూల్స్ ఉంటాయి కదా, టైంకి రావడము, ఈ పని చేయడము, నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి. చాలా మందికి చాలా వారి యొక్క సమస్త కోరికలు తీరాయి. ప్రదీప్ పాప అగర్తల, మన శంబల అగర్తల, ఈవిడ అలాగే జన్మించింది. 2025 జనవరి నెల సడన్గా నేను ఒక తీవ్ర వైరాగ్యం వచ్చింది మనసులో. సడన్గా 3 రోజులు సడన్గా ఏదో పిలిచినట్టే ఇక్కడికి వచ్చాను. 3 రోజులు వచ్చి ఇక్కడే ఉండి డైలీ గిరి ప్రదక్షిణ రోజు చేసుకోవడం, సాధన చేసుకోవడం చేశాను. ఇక్కడే 3 రోజులు ఉండి ఒకటే సంకల్పం పెట్టుకున్నాను, నాకు 8 ఏళ్ళ నుంచి సంతానం లేదు, అది క్లియర్ అయ్యి మాకు సంతానం కలగాలి, గాయత్రీదేవి రావాలి, లలితాదేవి రావాలి అని గట్టిగా సంకల్పం చేసుకొని 3 రోజులు ఇక్కడే ఉండి సాధన చేసుకున్నాను. వితిన్ 4 monthsలో మెడికల్ అన్నీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయి అద్భుతంగా సంతానం అందింది మాకు. మా భార్య, నేను పాపతో పాటు దాదాపుగా ప్రతి నెల ఇక్కడికి వస్తూ ఉంటాము. మేము పేరు కూడా మేము అగర్త అని పెట్టుకున్నాం. అగర్త అంటే శంబల, అగర్త అంటే శంబల, పేరు కూడా అదే పెట్టుకున్నాం. ఇద్దరిని ఫోటో ఏ రోజు ఎంత పెద్ద సాధన చేస్తున్నా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి హెల్త్ బాగాలేకుంటే గిరి ప్రదక్షిణ తీసుకొచ్చింది. ఏమన్నా ఏ రోజైతే మేము ఇక్కడికి రావాలనుకుంటామో ఎప్పుడు అనుకోము, సడన్ గా మార్నింగ్ మనసులో అనిపిస్తూ ఉంటుంది, మా పాపే మాకు చెప్తుందేమో అనుకుంటాము, సడన్ గా వచ్చేస్తాము. 1 month తీసుకొచ్చారు, 3 months వస్తే చక్కగా గాయత్రి మహామంత్ర దీక్ష ఇచ్చారు. ఇలా పట్టుకొని నవ్వుతుంది ఊ అన్నది కదా, ప్రతిసారి అలా గాయత్రి మంత్ర దీక్ష కూడా తీసుకుంది చక్కగా. ఓకే, అందరు కూడా పొందండి. అలాగే రామలింగారెడ్డి అని, బిఎన్ రెడ్డి అని, ఆయన ఇద్దరు పిల్లలు, ఆయనకు 11 years నుంచి సంతానం లేదు. మిత్రుడే, ఆయనకు కూడా 11 years లేదు. గురు పౌర్ణమి రోజు ఇలా చెప్పాను, నైట్ అంతా చేసుకున్నాడు 11 rounds. ఫస్ట్ మంత్ అదైనా నెక్స్ట్ మంతే ఆమె కన్సీవ్ అయింది. అసలు గురు పౌర్ణిమ రోజు అలా అయిందా, మళ్ళీ గ్యాప్ వచ్చిందా, మళ్ళీ సెకండ్ చైల్డ్కి వచ్చి మళ్ళీ చేసుకున్నాడు. మళ్ళా ఫస్ట్ అబ్బాయి, తర్వాత అమ్మాయి. అప్పుడప్పుడు వస్తుంటాడు, సేవలో పాల్గొంటుంటాడు. సో అలా నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కొంతమంది, చాలా మంది కూడా తెలియక చేస్తున్నారు, పొందుతున్నారు. చాలా బిజినెస్ పరంగా కానివ్వండి, ఇల్లు పరంగా కానివ్వండి, చాలా మంది నాకు వచ్చి చెప్పరు కూడా, చేసుకొని వెళ్తున్నారు. చాలా రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడో కలిసినప్పుడు అలా అమ్మ నాకు ఇలా జరిగింది, నాకు చాలా సంతోషం అని కలిసినప్పుడు చెప్తూ ఉంటా. సో చాలా ఐ కాంట్ సే. ఒక అమ్మాయికి కూడా ఎన్నో రోజుల నుంచి పెళ్లి కాలేదు, అలా అయింది. ఇంకో అతను నేను నాట్ టెల్, నేను చెప్పొద్దు అన్నాడు. 10 years నుంచి పెళ్లి కాలేదు. ఇట్లా ప్రతిసారి ఈసారి రాలేదు. అతనికి మొన్న పెళ్లి కుదిరింది, మొన్న ఏప్రిల్లో కూడా పెళ్ళయింది. సో 10 ఏళ్ళ నుంచి నేను మాకు ఇదైతే లేదమ్మా, ఎన్ని సంబంధాలైనా ఇక్కడ 6 months నుంచి వస్తున్నాను, ఇప్పుడు కుదిరింది అని ఖమ్మంలో జరిగింది. అంత కార్డు అదంతా పెట్టాడు. అట్లా ఒక డాక్టర్ గారు కూడా, ఆయన కూడా అబ్బాయి 35 years ఏమో అయిపోయింది, 36 years. అతను కూడా అంత ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసుకున్నాడు, గోల్ చేసుకున్నాడు. రోజు వచ్చి నేను చెప్పిన నవగ్రహాల నవధాన్యాలు పెట్టాడు. నేను నా వీడియో చూసి అతనికి 6 monthsలో మొన్న లాస్ట్ మంత్ మ్యారేజ్ అయింది.
సో వీళ్ళందరూ నాకు కార్డ్స్ పెడుతూ ఉన్నారు, అమ్మ రండి అని. అలా చాలా మంది సో వెడ్డింగ్ అవుతూ ఉంది. అందరూ ఉపయోగించుకోండి, ఇది ఒక వరదానము. సో ఈ శక్తిని ఉపయోగించి ద గేట్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఆల్ ఆఫ్ యు, దేర్ ఇస్ నో టికెట్. సో ఇది ఉపయోగించుకోండి, చేసుకోండి. గిరి ప్రదక్షిణ, అక్కడ 11 సార్లు ప్రదక్షిణ. ఇవి విశిష్టమైన ప్రదక్షిణ సాధనలు. మీ ఎన్నో కర్మలు తీసేస్తూ, కర్మలు ఆపుతూ ఉంటాయి కొన్ని, ఇవన్నీ జరగడానికి తెలిసి తెలియక ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా తీసివేయబడి ద రోడ్ విల్ బి క్లియర్ ఫర్ యూ. ఈ ప్రదక్షిణ ఇది కుబేర ముద్ర. ఓం శ్రీం హ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః శ్రీ సంతాన మహాలక్ష్మి దేవతాయై నమో నమః. ఓం సంతాన మహాలక్ష్మి దేవతకి అఖండ గురుసత్తాకి జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవికి శంబళా శక్తికి శంబళా ప్రభుకి శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులకి దాదా గురూజీకి శ్రీరామ్ శర్మాచార్య వందనీ భోతి మాతాకి జై మహాకాల్. పరబ్రహ్మకు సమర్పించుకోండి. మీకు మీరు అద్భుతంగా మన యొక్క 72,000 నాడులు అంతఃకరణ శుద్ధి అంతా కూడా దివ్యత్వంతో నిండి స్థితి జరిగింది. యూ హ్యావ్ బికమ్ ఎ క్రిస్టలైజ్డ్, ప్యూర్గా తయారయ్యారు. ఆ పరబ్రహ్మ మీలోకి అలా ఆ స్పర్శ పంపుతూ ఉంటారు. ఆ దివ్యమైన పరబ్రహ్మ శక్తికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఇక్కడే ఉండి 3 సార్లు మనం ఓంకారం చేస్తూ తస్య వాచకః ప్రణవః, ఆయన పిలిపే ఓంకారం అయ్యింది. ఆ ఓంకారంతో వారిని పిలుస్తూ వారిలోని ఆ రథంలోకి మనము మన జీవితాన్ని సమర్పించుకుందాం. మన జీవితం ఆ రథసారథికి సమర్పించుకుందాం. ఇంకా సమస్తము వారే చూసుకుంటారు మనల్ని. మనకు రోజు ఆ దివ్య స్పర్శను అందించమని ప్రార్థిస్తాం. ఈ పౌర్ణమి రోజున వారికి అలా అక్కడి నుంచి సమర్పించుకుంటూ ఓంకారం ఆర్ద్రతతో ఆయన పిలుస్తూ వారికి సమర్పించుకుందాం. ఆ దివ్య చైతన్యానికి, అఖండ చైతన్య శక్తికి సమర్పించుకున్నాం. వారి నుండి అలా శక్తి, ఒక దివ్య స్పర్శ అలా మన వైపు ప్రసరితమవుతుంది. అది మీరు దర్శించండి, అది పొందండి. ఆ స్పర్శ అలా మనకు అందుతుంది. ఆ శక్తి స్పర్శను అనుభూతి చెందండి. ఆ అఖండమైన అనంతమైన చైతన్య శక్తి, పరబ్రహ్మ శక్తి మన వైపు ప్రసక్తమవుతుంది. ఆ స్పర్శను అనుభూతి చెందండి. ఆ స్పర్శ అలా అలా మన వైపు అలా ఆ శక్తి ప్రసరితమవుతుంది. ఆ స్పర్శ అందుతుంది. ఆ దివ్య స్పర్శ అఖండ అనంతమైన చైతన్య శక్తి ధార మన వైపు ప్రసరితమవుతుంది. అలా మనం అది స్వీకరిస్తున్నాము, తీసుకుంటున్నాము, అనువనులో ధారణ చేసుకుంటున్నాము.
అందరికీ కూడా పురుషోత్తమ మాస పౌర్ణమి శుభాకాంక్షలు. అధిక మాసము అధికస్య అధికమంటారు. ఈ దివ్య మాసంలో అందరూ ఇలా వచ్చి సాధనలు పాల్గొనడం చాలా చాలా అనుగ్రహప్రదము. అందరికీ కూడా ఆ దివ్య ఆశీస్సులు చేకూర్తే. చేసుకుంటారు. అలా పంచతత్వ పూజ చేసి తర్వాత గాయత్రి మహామంత్రంతో, అలాగే మహామృత్యుంజయ మంత్రం రోజు ఆ రోజు ఏం చేయాలి, ఇంకా ఆయుష్ ఇంకా ఆరోగ్యము రావాలని దీపయజ్ఞము దీపాలు వెలిగించి పంచతత్వ పూజలో 5 కలర్స్ ఇవిస్తాం బియ్యం. ఆ పంచతత్వ పూజ చేస్తాం. స్పెషల్ స్తోత్రాలు ఉంటాయి, ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క స్తోత్రం ఉంటుంది. చేసి యజ్ఞం చేసి ఓం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరమం ప్రధానం పురుషార్థధానే ఈశోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం బ్రహ్మ వర్ణేంద్ర రుద్రమరుదస్తున్వంతి దివ్యై సవైః వేదైసాంగపదక్రమోపనిషదై గాయన్త్యం సావదాః జ్ఞానావస్థితేన మనసా పశ్యంత్యోగినో విద్యాంతర్నవిదుసురాసురగణా దేవాయ తస్మై నమః. జయతి జయ గాయత్రీ మాతా, జయతి జయ గాయత్రీ మాతా, సజమారణ పరమేశ్వరాగం సోహై సుఖదాతా. మాతా ఆదిశక్తి తుము అనగ నిరంజన జగపాలన కర్తి, మా జగపాలన కర్తి. దుఃఖ శోక భయ క్లేశ కలహ దారిద్ర్య దైన్య హంత్రి. జయతి జయ గాయత్రీ మాతా. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజకేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సైతం నమామి. భవం భవాని సైతం నమామి. ఓం धीमहि तन्नो चन्द्रः प्रचोदयात्। ॐ क्षीरपुत्राय विद्महे अमृततत्त्वाय 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 धीमहि तन्नो चन्द्रः प्रचोदयात्। ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్.
ఓం క్షీరపుత్రాయ విద్మహే अमृतत्वाय धीमहि తన్నో చంద్ర ప్రచోదయాత్. ॐ क्षीरपुत्राय विद्महे अमृततत्त्वाय धीमहि तन्नो चन्द्र प्रचोदयात् 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 చంద్రుణ్ణి దర్శించండి. ఓం క్షీరపుత్రాయ విద్మహే ॐ क्षीरपुत्राय विद्महे తన్నో చంద్ర ప్రచోదయాత్. तन्नो चन्द्र प्रचोदयात् ఓం క్షీరపుత్రాయ విద్మహే ॐ क्षीरपुत्राय विद्महे అమృతతత్వాయ ధీమహి अमृततत्त्वाय धीमहि తన్నో చంద్ర ప్రచోదయాత్. तन्नो चन्द्रः प्रचोदयात् ఓం క్షీరపుత్రాయ విద్మహే ॐ क्षीरपुत्राय विद्महे అమృతతత్వాయ ధీమహి अमृततत्त्वाय धीमहि